హాయ్ అండి. ఈరోజు కోడిగుడ్డు పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఒక్క నిమిషం. మా వారు కూరగాయలు తెచ్చినట్టున్నారు. ఏమేమి తెచ్చారో చూద్దాం. ములక్కాయలు తెచ్చారండి. కోడిగుడ్డు పులుసులో ములక్కాయ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈరోజు వేద్దాం, ఎలా ఉంటుందో చూస్తారు. కానీ అందరికీ తెలుసు, కాకపోతే ఎలా చేస్తానో చూడండి. నేను కూరగాయలు మాత్రం బాగా రేటు ఉన్నాయంటండి. వీటి వరకే 250 రూపాయలంట. మరి ఏమేమి తెచ్చారు ఇదిగోండి. కొత్తిమీర, టమాటా, ములక్కాయ, కాకరకాయ, బీట్రూటు, క్యారెట్. మాకు ఎప్పుడు కూరగాయలు తెచ్చిన బీట్రూట్, క్యారెట్ కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే మా పిల్లలకి మాకు జ్యూస్లు ఎక్కువ చేసుకుని తాగుతాంగా. మొన్న క్యారెట్ జ్యూస్ ఎలా చేయాలో చెప్పాను కదా. ఈసారి ఈ బీట్రూట్ జ్యూస్ ఎలా చేసుకొని పిల్లలకి మనం ఎలా తాగాలో చెప్తాను ఈసారి. ఓకే, ఇప్పుడు ములక్కాయలు కూడా వచ్చాయి కాబట్టి మనకి ములక్కాయ కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో చూద్దామండి. ఇవ్వండి ములక్కాయలు, కొత్తిమీర కూడా కోసుకున్నాను. ఇప్పుడు గుడ్లేమో కొంచెం గల్లుప్పు వేసి ఉడకబెట్టుకొని కోడిగుడ్లకి ఇలా ఘాట్లు పెట్టుకున్నానండి. ఇదిగండి, ఇలా ఘాట్లు పెట్టుకున్నాను. ఇవి ఇప్పుడు ఆయిల్లో ఎర్రగా వేయించుకుందాం. ఇదిగోండి, పొయ్యి మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఎగ్స్ వేసుకొని వేయించుకుందాం. ఓకే, వేడెక్కిందండి. కొంచెం వేగేటప్పుడే పసుపు, సాల్ట్ వేసి వేయించుకుందాం. ఇదిగోండి, ఇలా ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే జీలకర్ర, కరివేపాకు చిమ్ముతుంది. తర్వాత మిర్చి, ఇప్పుడు మిర్చి కొంచెం వేగాక ఆనియన్స్ వేసుకుందాం. వేసుకొని కొంచెం సాల్ట్ వేసి కలిపి మూత పెడదాం. ఎందుకంటే సాల్ట్ వేసాం కదా, ఉల్లిపాయలు కొంచెం మగ్గుతాయి అన్నట్టు మంచిగా. ఓకే, కొంచెం వేగాయి కదండి. ఇప్పుడు ఇందులో ములక్కాయలు కూడా వేసేద్దాం. కలిపి మూత పెట్టేసుకుందాం. కొంచెం వేగాక ఒక చెంచాడు అల్లం వెల్లిపాయ పేస్ట్, చెంచాడు పసుపు వేసి కలిపి మళ్ళీ కొంచెం మూత పెడదాం. ఇప్పుడే కొంచెం టమాటా ఒకటి కట్ చేసి పెట్టుకున్నది, కొంచెం కొత్తిమీర కూడా వేసి సాల్ట్ వేసి మూత పెట్టేద్దాం. చూసారా, టమాటా ముక్క మొత్తం మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం కారం, ధనియాల పొడి, జీలకర్ర, మెంతుల పొడి కొంచెం వేసుకొని కోడిగుడ్లు వేసేద్దాం. కారం ఒక చెంచాడు, ధనియాల పొడి ఒక చెంచా, మిరియాల పొడి పావు టీ స్పూన్. ఇది మెంతులు, జీలకర్ర పొడి అండి. కొంచెం ఏ పులుసులో అయినా మెంతులు, జీలకర్ర పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది పులుసు. వేసి కలిపి కాసేపు కోడిగుడ్లు కూడా వేసేద్దాం. వేసి కలిపితే ఉప్పు, కారం అన్నిటికీ పడతాయి కదండి. ఓకే, చెప్పు మూత పెడతాం. చూడండి, నూనె తేలింది కదా, ఉప్పు కారం అంతా కోడిగుడ్లు అన్నిటికీ పట్టింది. ఇప్పుడు కొంచెం మనం చింతపండు
గుజ్జుతోటి పులుసు తీసాను, ఇది పోసేస్తాను. నేను ఏ పులుసులో అయినా చిన్న బెల్లం ముక్క వేస్తాను, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇప్పటి నుంచి ఒకవేళ వేసే వాళ్ళు వేస్తారు, వేయని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేసుకోండి. పులుసు చాలా బాగుంటుంది. లాస్ట్ కొత్తిమీర జల్లి మూత పెట్టేద్దాం. ఓకే, కోడిగుడ్లు ములక్కాయ పులుసు రెడీ అండి. స్మెల్ సూపర్. ఇదిగోండి, ఇలా ఆయిల్ తేలితే కంప్లీట్గా అయిపోయినట్టే. ఇప్పుడు బంద్ చేసుకుందాం. టేస్ట్ వేడి వేడిగా ఉంది. టేస్ట్ మాత్రం సూపర్ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. పుల్ల పుల్లగా, కారం కారం, చాలా టేస్టీగా ఉంటుంది కోడిగుడ్డు పులుసు. మీరు ట్రై చేయండి తప్పకుండా. ఓకేనండి, బాయ్.